ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ దేవుడు ఆయన ఎటువంటి వాడు, తన భక్తులకు ఎటువంటి మర్మములు బయలుపరుస్తాడు అనేటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లలు. దానియేలు ప్రవక్తలలో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాఫిట్. ఆయన కూడా యవనస్తుడు, 16 ఏళ్ల వయస్సులోనే ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఫేస్ చేశాడు. బానిసగా బబులోను ప్రాంతానికి తీసుకురాబడ్డాడు. అయితే ఇక్కడొచ్చినటువంటి కష్టం, ఇక్కడున్న సందర్భం ఏమిటి అంటే, నెబుకద్నెజరు రాజు కలకంటాడు, కలకు అర్థం తెలియదు. కొంతమంది చూడండి ఏవేవో చెప్తారు, నాకు ఒక కల వచ్చింది దాన్ని చెప్పవా అంటారు. చిత్ర విచిత్రంగా ఉంటాయి. సరే, ఎదుటివాడు తన జ్ఞానాన్ని ఉపయోగించి ఏదో మాట్లాడవచ్చు. కానీ దైవజ్ఞానం వేరు కదండి. లోకజ్ఞానం వేరు, దైవజ్ఞానం వేరు. లోకజ్ఞానంతో లౌక్యంతో బ్రతికేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్లస్ దైవజ్ఞానం ఏమిటంటే దివ్య సన్నిధిని అందిస్తూ ఉంటుంది. ఇక్కడ నాకు కల వచ్చింది, చెప్పాలి, చెప్పకపోతే చంపేస్తాను జ్ఞానులందరినీ అన్నట్లు బిహేవ్ చేస్తున్నాడు నెబుకద్నెజర్ కింగ్. చివరికి ఆ సంగతి దానియేలు దాకా వచ్చింది. దానియేలు ఏమంటున్నాడంటే దేవుని స్తుతిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. ఎంత స్తుతే చూడండి. అదే మనం చదువుకున్నటువంటి మాట. మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. ఎనీ మిస్టరీస్, ఎనీ సస్పీషియస్ మ్యాటర్స్ ఆయన బయలుపరుస్తాడు. కొంతమంది దిస్ ఇస్ ద సీక్రెట్, దిస్ ఇస్ ద మిస్టరీ అంటూ ఉంటారు. ఆయనకి తెలియంది ఏదైనా ఉందా? ఆయన సర్వజ్ఞాని కదా, ఈజ్ ఆమ్నిసెంట్. ఆయనకి అంతుపట్టనే ఉంటుంది. అందుకంటాడు మర్మములను బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు. దానియేలుకు ఆ ధైర్యం ఉంది. దేవుడు బయలుపరుస్తాడు, ఆయన జ్ఞానం ఇస్తాడు. నా కోసం ప్రార్థన చేయండి. ఏ రాజు అయినప్పటికీ కూడా రాజు ముందు నేను మాట్లాడగలుగుతాను, మీరు ప్రార్థించండి అంటాడు. మర్మములు బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు. అంచెదినములు ఎందుకు కలగబోదును ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియచేశాడు. ఏదైతే అంచె దినాల్లో జరగబోతుందో అదే రాజుకు తెలియచేశాడు. కానీ నెబుకద్నెజరుకు అర్థం కాలేదు. పిల్లరా, కొంతమందికి వాళ్ళ జీవితాలు వాళ్ళకి అర్థం కావు. కొన్నిసార్లు దేవుడు షాక్స్ ఇస్తాడు, ట్రీట్మెంట్స్ ఇస్తాడు. షాక్ ట్రీట్మెంట్ అంటారు. ఎన్ని హెచ్చరికలు చేసినా జీవితాన్ని సరిచేసుకోరు. నా రూటే సెపరేట్ అన్నట్టు పోతూ ఉంటారు. నన్నెవడు రాపేదంటూ ఉంటారు. చూసుకో, జాగ్రత్త. దేవుడు నీకు హింట్స్ ఇస్తున్నాడు. దాని అంటారు చూస్తారా, గ్రేస్ అంటూ ఉంటారు. లైఫ్ అండ్ డెత్ సమస్యలను ఉన్నప్పటికీ కూడా నిన్ను బ్రతికించుట కొరకు, నీ జీవితాన్ని ఉద్ధరించుట కొరకు దేవుడు కొన్ని సంగతులు బయలుపరుస్తాడు. తెలుసుకో. నెబుకద్నెజరుకు అంతుపట్టలేదు. జ్ఞానుల్ని, కల్దీయుల్ని, గారడ విద్యలు గలవని మంత్రగాళ్ళని అందరినీ పిలిపించి అడుగుతుంటాడు. తర్వాత వాళ్ళ అబ్బాయి విషయంలో కూడా అలా కూడా జరుగుతుంటుంది ఒక సందర్భంలో. ఈ దానియేలు ఎంత గొప్పవాడంటే దేవుని ద్వారా సమస్త జ్ఞానమును కూడా ఎదుటి వ్యక్తులకు తెలియజేసేవాడు. కారణం చెప్తున్నాను కదా, ప్రతికూల పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నప్పటికీ కూడా ప్రార్థన మానలేదు, పరిశుద్ధతను విడిచిపెట్టలేదు, తన యొక్క వాక్య ప్రమాణాలను దాటి ఎక్కడా కూడా బిహేవ్ చేయలేదు. మర్మాలు బయలుపరచబడినాయి. కొన్ని సంగతులు అర్థం కావంటారు, కానీ దేవునికి అంతుపట్టనిది ఏది లేదని మరొకసారి మీకు చెప్తూ ఉన్నాను. దేవుడు ఏది బయలుపరిచాడో టకటక 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 నెబుకద్నెజరు రాజు ముందు మాట్లాడేశాడు దానియేలు. మర్మములు బయలుపరచగలిగిన మహోన్నతుడైనటువంటి దేవుడు మనకున్నాడు. నీకు అర్థం కానిదేముంది? దేవుని సన్నిధిలో కనిపెట్టు, ప్రార్థించు. ప్రతిదీ బోధపడేటట్లు చేస్తాడు దేవుడు.
అంచె దినముల యందు జరిగిపోతున్నాయి. కొన్ని సంఘటనలు మన కళ్ళ ముందు జరుగుతున్నప్పటికీ కూడా మనిషికి అర్థం కాదండి. ఎప్పుడు జరిగేదేగా, ఎప్పుడు వచ్చేదేగా. చూడండి, కొన్ని సందర్భాల్లో రాత్రి పడకల మీద ఉంటారు, ఎన్నో జరిగిపోతుంటాయి, భూకంపాలు వచ్చేస్తుంటాయి, వరదలు వచ్చేస్తూ ఉంటాయి. ఏం కాదులేని నెమ్మదిగా పడుకునే వాళ్ళు ఉంటారు, తెల్లారబడికి అలా నిద్రలోనే కన్నుమూస్తూ ఉంటారు. శవాలు కుప్పల తెప్పలుగా తేలుతూ ఉన్నాయి. కొన్ని శవాలు ఇప్పటికీ కొన్ని దొరకట్లేదు. భూకంపాల బాధితులు కానీ, వరద బాధితుల్లో ఉన్నటువంటి ప్రళయంలో నశించిపోయిన వారికి అన్ని కొన్ని శవాలు దొరకలేదు. నీకు అర్థమవుతోందా? గ్రహిస్తున్నావా? మర్మములు బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు. ఆయన వేడుకో. ప్రభా, నా జీవితం ఏమిటి? ఎలా ప్రయాణిస్తున్నాను నేను? ఏదో సంపాదిస్తున్నాను, తినేస్తున్నాను, అయిపోతుంది అంతేనా? దానివల్ల నీకు సంతోషం ఉన్నదా? నెబుకద్నెజరు అర్థం కాలేదు. దిక్కుమాలిన చావు చనిపోయాడండి. గర్వం పనికిరాదు, అహంకారం పనికిరాదు. వయస్సు ఏదైనప్పటికీ కూడా పిల్లరా, వ్యవహారం ఏదైనప్పటికీ కూడాను వ్యర్థంగా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దానియేలు ప్రార్థనాపరుడు, దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించాడు కాబట్టి మర్మములు దేవుడు బయలుపరిచాడు అతనికి. ఎస్, దేవుని సన్నిధిలో ఆయన చాటున బ్రతుకుతూ, ప్రభువా, నేను ఏ పాటి వాడను, ఏ పాటి దానను, నీ సంగతులు బయలుపరచండి, నాకు అర్థమయ్యేటట్లు చేయండి అంటే ఆయనే మనకి సమస్తమును కూడా, మరుగైన ప్రతిదీ కూడా తేటగా కనిపించేటట్లు, అర్థమయ్యేటట్లు చేస్తాడు. భవిష్యత్తుని చక్కగా బంగారు బాటలుగా నడిపిస్తాడు. అట్టి దేవునికి నమ్మకస్తులముగా జీవించుదుముగాక. ఆమేన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. సర్వజ్ఞాని, నీకు వందనములు. సమంతుడైన ప్రభువానికి స్తోత్రాలు నాయన. మాకు అర్థం కాని సంగతులు అనేకములు ఉన్నాయి, అంతుపట్టని విషయాలు ఉన్నాయి ప్రభువా. అయినప్పటికీ మీరు మాకు సమస్తమును బోధపరుస్తానని చెప్పి మాటిచ్చారు. నెబుకద్నెజరు కళ్ళు తెరిపించావు. ఈరోజు అనేకులు కళ్ళు తెరిపించండి. నీ పాద సన్నిధానంలో అనేక క్రొత్త విషయాలు నేర్పించి అలాగును మమ్మల్ని జీవింపచేయమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యు ఆల్.